Hi friends, welcome back to my YouTube channel Abroad Andhra Ammayi. Today we going to talk about part-time jobs in UK friends. ఎలా వెతుక్కోవాలి, మోస్ట్ కామన్ పార్ట్-టైమ్ జాబ్స్ ఏంటి, అండ్ అదేవిధంగా జాబ్ సర్చ్ పోర్టల్స్ ఏంటి, ఇంటర్వ్యూ టిప్స్ అండ్ అదేవిధంగా లీగల్ కన్సిడరేషన్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసరికి కామన్ పార్ట్-టైమ్ జాబ్స్ అనమాట. అంటే తెలుసు కదా మనకి సూపర్ మార్కెట్స్, కెఫేస్, రెస్టారెంట్స్లో అయితే మనం యూకేలో పార్ట్-టైమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్యూటరింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ అదేవిధంగా జాబ్స్ ఎక్కడ దొరుకుతాయంటే వెబ్సైట్స్ లైక్ ఇండీడ్, రీడ్, స్టూడెంట్ జాబ్స్, గమ్ట్రీ, టోటల్ జాబ్స్ అండ్ అదేవిధంగా గూగుల్ జాబ్స్లో అయితే మీరు సెర్చ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు అడిషనల్గా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మనకైతే కొన్ని జాబ్స్ అయితే పోస్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే యూనివర్సిటీలోనే జాబ్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని. అంటే తెలుసు కదా క్యాంటీన్లో వర్క్ చేయడం అండ్ అడ్మిన్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా మనం యూనివర్సిటీ కెరీర్స్ పేజ్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా టిప్ ఏంటి అంటే మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీ సీవీ అనేది షార్ట్ అండ్ సింపుల్గా పెట్టుకోండి. వితిన్ 1 పేజ్లోనే ఉండేటట్లు చూసుకోండి. అండ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఏదైనా ఉంటే అవైతే హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే మీరు అప్లై చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో కూడా ఉండేటట్లు చూసుకోండి. ఇట్ రియల్లీ హెల్ప్స్ టు రిక్రూటర్స్ టు ఫైండ్ యూ అనమాట. ఇంకా ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా అర్లీగా ఒక 10 to 15 minutes అర్లీగా వెళ్ళేలా చూసుకోండి. అండ్ అదేవిధంగా మీరైతే త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్ అండ్ స్మైల్తో అయితే ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా యూ హ్యావ్ టు షో యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం అండ్ పంక్చువాలిటీ టు ద ఇంటర్వ్యూయర్ అనమాట. ఇవైతే మెయిన్ కీస్ టు గెట్ హైర్డ్ ఈజీలీ. ఇంకా చెప్పాలి అంటే లీగల్గా వర్క్ చేయాలి అంటే యూకేలో మనం ఒకవేళ స్టూడెంట్స్ అయితే పర్ వీక్కి 20 hours అయితే పనిచేయచ్చు. హాలిడేస్లో అయితే ఫుల్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం వేజెస్ వచ్చేసరికి ప్రెజెంట్ £13 అలా ఉన్నట్లుంది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ వర్క్ చేయాలంటే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని ఉంటుందన్నమాట. అదైతే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద యూకే అండ్ వాంట్ టు ఎర్న్ సమ్ ఎక్స్ట్రా మనీ ఆర్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ టు ద పార్ట్ టైమ్ జాబ్స్ టుడే. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ గైడ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ don't forget to like, comment, share and subscribe to my YouTube channel Abroad Andhra Ammayi for more UK related Telugu informative content.